ప్రత్యేకమైన యాప్ను రూపొందించారని జిల్లా కలెక్టర్ జనార్దన్ నివాస్ మరియు జిల్లా ఎస్పీ అమిత్ బర్తార్ తెలిపారు. బాలలు మహిళలకు ఒక అన్నగా భద్రత కల్పించాలనే ధ్యేయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. బాలలు మహిళల ప్రయాణ భద్రతకు అభయ యాప్ ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. రక్షణ భద్రతలో ఎటువంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. దిశ చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. అక్కా చెల్లెళ్లకు అండగా ఉంటామని, మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. బాలలు మహిళలు అభయ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన ఆటోలపై డ్రైవర్లపై నమ్మకం పెంచేందుకు, ధైర్యం ఇచ్చేందుకు ఈ యాప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. రవాణా శాఖ కమిషనర్ ఎంటీ కృష్ణబాబు అభయ యాప్ పనితీరును తెలియజేస్తూ ఆటోలకు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఐఓటీ పరికరాన్ని, జీపీఎస్ విధానాన్ని అమర్చుతారని, వెబ్ అప్లికేషన్ సహాయంతో వాహనాలకు పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, ఎస్పీ అమిత్ బర్ధార్లతో పాటు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ వడ్డి సుందర్, ఎంవీఐ వేణుగోపాల్, సిపిఓ ఎం మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వృత్తి కళాకారులైన చేనేత, హస్తకళ కుటుంబాలను ప్రోత్సహించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉందని మాజీ మంత్రివర్యులు శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో హస్తకళ చేనేత వర్గానికి చెందిన అనేక కుటుంబాలు ఉన్నాయని, వారిని ఆదుకోవాలని మాజీ మంత్రివర్యులు శ్రీకాకుళం శాసనసభ్యులు అయిన ధర్మాన ప్రసాదరావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన హస్తకళ చేనేత ఎంపోరియంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి సేకరించిన చేనేత హస్తకళల వస్తువులను ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటీవల జిల్లాలో మరియు నరసన్నపేట పట్టణంలో దొంగతనాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నరసన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు తెలిపారు. నర్సన్నపేట పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న పలు దొంగతనాలకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు తెలిపారు. మంగళవారం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రణస్థలం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన ఒకరు గత 2014వ సంవత్సరం నుండి నేటి వరకు దొంగతనాలు చేస్తూ అనేక సార్లు పట్టుబడి జైలు శిక్ష అనుభవించాడని తెలిపారు. ఈ నెల 13, 20 తేదీల్లో జరిగిన మోటారు సైకిళ్ల దొంగతనాల్లో భాగంగా అతన్ని తిరిగి మళ్లీ అరెస్టు చేశామని ఆయన తెలిపారు. ఈయన నేర చరిత్ర చూస్తే అనేక ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలతో పాటు గంజాయి అక్రమ రవాణా కూడా కొనసాగించినట్లు రికార్డులున్నాయని వివరించారు. నర్సన్నపేట పట్టణంలో గడిచిన వారం దినములలో సుమారు ఒక 2 బుల్లెట్లు దొంగతనం చేయడం జరిగింది. ఈ బుల్లెట్ దొంగతనం విషయంలో నర్సన్నపేట పోలీసు వారు ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఎలాగైనా నేరస్తుడిని పట్టుకోవాలనే ఉద్దేశంతో మాకు రాబడినటువంటి అన్ని రకముల సమాచారం మేరకు, నెట్వర్క్ మేరకు మా దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. ఆ క్రమంలో నేరస్తుడిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. నేరస్తుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రణస్థలం మండలం చెందినటువంటి వ్యక్తి. చెడు వ్యసనాలకు బానిసై మద్యం త్రాగటం, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడటం మొదలగు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి ఎక్కువ డబ్బు సంపాదించి జల్సాగా తిరగాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడడం జరిగింది. ఇతను 2014 నుంచి దొంగతనాలను వృత్తిగా చేసుకుని నేరాలు చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లా గజపతి నగరం బూర్చివలసలో తన యొక్క దొంగతనాలను ప్రారంభించి ఆ క్రమంలో విశాఖపట్నంలో పిఎంపాలెం ఏరియాలో ఒక
పల్సర్ బండి దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా అదే సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఒక ఆటో, బెజ్జిపురం లావేరు మండలంలో ఒక ఆటో, శ్రీకాకుళం 2 టౌన్లో బలగమెట్లో ఒక ఆటో దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం టౌన్లో కూడా కొన్ని దొంగతనాలు చేయడం జరిగింది. వైజాగ్ సిటీకి సంబంధించినటువంటి పిఎం పాలెం పోలీసు వారు నేరస్తుడిని అరెస్ట్ చేసి 2014లో సెంట్రల్ జైలుకు పంపించడం జరిగింది. మరలా అతను 2015లో బెయిల్ పైన రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అతను మళ్ళా తన వృత్తి అయినటువంటి ఆటోను ప్రారంభించడం జరిగింది. ఆటో నడుపుకుని జీవించడంతో అతను డబ్బులు చాలక మళ్ళా విశాఖపట్నం నుంచి నెల్లూరుకు గంజాయి తరలించే విషయంలో కొంతమంది చెడు నడత కలిగినటువంటి వ్యక్తులతో 2 సార్లు గంజాయి తరలించే కేసులో కూడా నెల్లూరులో నమోదు చేయడం జరిగింది. అక్కడ 2015లో అరెస్ట్ కాబడి 2016లో మళ్ళా బెయిల్ పైన విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా తన పాత వృత్తి అయినటువంటి నేరం చేయడం ప్రారంభించి 2017లో తన యొక్క మోడస్ ఆపరెండా నేరం చేసే విధానం మార్చి శ్రీకాకుళం టౌన్ రెడ్డికి వీధిలో ఒక అమ్మవారి ఆలయంలో బంగారు నగలు, వెండి నగలు దొంగిలించడం జరిగింది. అదేవిధంగా అదే సంవత్సరం 2017లో జీసిగడం, కమ్మసిగడం మొదలగు ఏరియాలో కూడా అమ్మవారి దేవాలయాలు దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఎండాడ విశాఖపట్నం సిటీకి సంబంధించినటువంటి ఒక టెంపుల్లో కూడా బంగారు నగలు కూడా దొంగతనం చేయడం జరిగింది. 13వ తారీఖున రణస్థలంలో బయలుదేరి శ్రీకాకుళంలో దిగి శ్రీకాకుళం నుంచి టెక్కలు వెళ్లేటువంటి బస్సు ఎక్కి మన నర్సన్పేటలో దిగడం జరిగింది. ఆ క్రమంలో మన వైఎస్ఆర్ జంక్షన్ శ్రీదేవి థియేటర్ దగ్గరలో ఒక పాన్ షాప్ దగ్గర బుల్లెట్ను పార్క్ చేయటం వలన ఆ పార్క్ చేసినటువంటి మనిషిని అబ్జర్వ్ చేసి అతను అక్కడి నుంచి ఓనర్ వెళ్ళిపోయేసరికి ఇతను గమనించి ఆ మాటు వేసి ఆ బుల్లెట్ను దొంగిలించి ఆ బుల్లెట్ను కూడా తీసుకువెళ్లి రణస్థలం దాటిన తర్వాత పోస్పాట్ ట్రాక్లో అతనికి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్ దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. పోలాకి మండలం కింజరాపువానిపేట ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం ఢీకొనగా ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలాకి మండలం కింజరాపు వానిపేట వద్ద అదే గ్రామానికి చెందిన బూసి అచ్చన్న సోమవారం రాత్రి రహదారి దాటుతుండగా నర్సనపేట నుండి పోలాకి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని నర్సనపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. క్షతగాత్రుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చిన్నంనాయుడు తెలిపారు. జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వేలాది మొక్కలను నాటించడం జరిగింది అని జిల్లా అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీపతి తెలిపారు. నేడు రక్షణ కోసం ట్రీ గ్రాంట్స్ ఏర్పాటు చేసి సంరక్షణ చేస్తామని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీపతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2,71,000 మొక్కలను నాటాలని, వీటికి రక్షణ కల్పించే విధంగా ట్రీ గార్డ్స్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జిల్లాకు 41,000 ట్రీ గార్డ్స్ అవసరమని గుర్తించామని, వీటిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవికుమార్, ఎంపీడీఓ అలివేలు మంగమ్మ, ఏపీఓ యుగంధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 8 నెలలుగా కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోగలిగారని జిల్లా కలెక్టర్ నివాస్ అన్నారు. 2వ దశలో ఉన్న కరోనాను నివారించే దిశగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జిల్లాలో కరోనా నేపథ్యంలో జిల్లా ప్రజలు అన్ని విధాలా తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన మరణాల రేటు తగ్గించుకోగలిగామని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఈ సెకండ్ వేవ్ అన్నది అది కూడా ఏమిటంటే ఎక్కువ చలిగా ఉన్న ప్రాంతాలు, అలాగే మరి ఎక్కడైతే ప్రజలు సరియైన సామాజిక దూరాన్ని పాటించకుండా మాస్క్లు వేయకుండా వాళ్ళందరూ కూడా ఉంటున్నారో అక్కడ దీని యొక్క ప్రభావితం చాలా తీవ్రమైన స్థాయిలో ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఉదాహరణకి చెప్పాలంటే ఈరోజు ఢిల్లీలో మనకి గత 15 రోజుల నుంచి కూడా చూస్తే రోజుకి 5,000 నుండి 6,000 కేసులు నమోదవడం,
అండ్ ప్రతిరోజు కూడా 100 మందికి పైగా మనుషులు చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అలాగే రాజస్థాన్ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువ మనకి ఇప్పుడు సెకండ్ వేవ్ దాని యొక్క ప్రభావం మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి ఒక ప్రభావం మనకు రాకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో మీ అందరితో మాట్లాడడం జరుగుతూ ఉంది. శ్రీకాకుళం రిమ్స్ లోని కోవిడ్ పేషెంట్లకు సేవలందించిన మదర్ తెరెసా హోమ్ సిస్టర్స్ ను జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో గత 15 రోజులుగా కోవిడ్ పేషెంట్లకు సేవలందించి రిలీవ్ అవుతున్న సిస్టర్స్ కు జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలోని గిరిజన యువక శిక్షణా కేంద్రంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని గత 15 రోజులుగా రిమ్స్ లోని కోవిడ్ పేషెంట్లకు సహాయకులుగా ఉండి వారికి ఉపచర్యలు చేసిన సిస్టర్ మహిమ, సిస్టర్ జస్వంతులను దుశ్శాలువా పుష్పగుచ్చం జ్ఞాపిక అందించి అభినందించారు. మదర్ తెరీసా హోమ్ సిస్టర్స్ గత 4 బ్యాచ్లుగా కోవిడ్ తో బాధపడుతున్న పేషెంట్లకు సహాయకులుగా ఉండి సేవలందిస్తున్నారు అని అన్నారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని నరసన్నపేట గ్రామ పంచాయతీ వద్ద పారిశుద్ధ కార్మికులతో నిరసన కార్యక్రమాన్ని సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచాయతీ కార్మికులు రెగ్యులరైజ్ చేయాలి, పంచాయతీ కార్మికులు రెగ్యులర్ చేయాలి, పంచాయతీ కార్మికులు రెగ్యులర్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నర్సన్నపేటలో సమ్మెకు సిద్ధం అని సిఐటియు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు మాట్లాడుతూ ₹1,00,000 ఇచ్చినా పారిశుద్ధ్య కార్మికులు చేసే పని ఎవరూ చేయలేరు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి ఆ నీళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెత్తిన జల్లుకున్నారు. కరోనా మహమ్మారి దేశాన్ని కబలిస్తున్న తరుణంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు తెగించి సేవలందిస్తున్నారని ప్రధానమంత్రి స్వయంగా చప్పట్లు కొట్టడం, పూలు జల్లి అభినందించడం వంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయించారు. కానీ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నేరుగా ప్రభుత్వాలు వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిఐటి ఇతర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నరసన్నపేట పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటున్నాం. ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ కరోనా నేపథ్యంలోనేమో అసలు ఈ సీపర్ పని ఎంత బాగా చేస్తున్నారని ప్రశంసలు అనేది కురిపించడం జరిగింది. కానీ వీళ్ళకి మాత్రం రెగ్యులర్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. రెగ్యులర్ చేయకపోవడం వల్ల ఈ రోజు పంచాయతీలో ఉన్నటువంటి నిధులు నిండే వీళ్ళకి జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. పంచాయతీలో నిధులు కానీ రాకపోతే నీ జీతాలు కూడా బకాయి పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వీటిని ప్రోత్సహించే వారికి ప్రభుత్వ పరంగా కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని బెజ్జీపురం యూత్ క్లబ్ సంస్థ ప్రతినిధి శ్రీలక్ష్మి అన్నారు. తమ ఆడపిల్లలకు వేగంగా వివాహాలు చేసి ఎంత వేగంగా పంపించాలో అని చూస్తున్నారని, ఈ దిశగానే అటువంటి వివాహాలు ప్రమాదకర పరిస్థితికి మారుతున్నాయని బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రతినిధి శ్రీలక్ష్మి తెలిపారు. మంగళవారం నర్సన్నపేట గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు బాల వివాహాలపై అవగాహన కల్పించారు. అలాగే బడి బయట ఉన్న పిల్లలను బడికి తప్పనిసరిగా పంపాలని, వారిని బాల కార్మికులుగా మార్చకూడదని కోరారు. శ్రీకాకుళం ఎస్సీబీ యూత్ క్లబ్ బెజ్జిపురం అనే ఎన్జిఓ నుంచి వచ్చాము. మాది చైల్డ్ లైన్ ప్రాజెక్టు. చైల్డ్ లైన్ ప్రాజెక్ట్ అంటే 0 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఏ రకంగా రంగం వాటేళ్ళినా అదొక హెల్ప్ లైన్ నెంబర్ 1098. దానికి మీరు కాల్ చేస్తే వెంటనే మేము అనేది స్పందిస్తాము. 0 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లల హక్కులు ఏ రకంగా భంగం వాటేళ్ళినా మాకు 1098కి కాల్ చేస్తే మేము స్పందిస్తాము. ఇప్పుడు అనేది పారిశుద్ధ్య కార్మికులతో అనేది చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. అంటే ఆ పిల్లల్ని భిక్షాటనకి పంపించొద్దని, వీధులు రోడ్ సైడ్ గట్ట పిల్లలు పడేసి ఉంటారు కదండి, అటువంటి పిల్లలు గట్ట వాళ్ళకి దొరికితే వెంటనే మా చైల్డ్ లైన్ 1098కి కాల్ చేయమని, వాళ్ళకి శిశు అనే హోమ్ లో చూపించవచ్చు అని అయితే తెలియజేశామండి. బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగినా, బాల కార్మికులు ఉన్నా, లేకపోతే వీధి బాలలు ఉన్నా, అనాథ పిల్లలు ఉన్నా, మిస్సింగ్ చిల్డ్రన్స్, అనాథ పిల్లలు, మిస్సింగ్ చిల్డ్రన్స్, ఓవరాల్ గా 0 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళ హక్కులకి ఏ రకంగా భంగం వాటిల్ని చైల్డ్ లైన్ 1098 అనేది కాల్ చేస్తే వెంటనే మేము స్పందిస్తామండి. టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీ నారా లోకేష్ కాన్వాయ్ను తనిఖీ చేసిన పోలీసులు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరిన సమయంలో కాన్వాయ్లోని వాహనాన్ని తనిఖీ చేసిన తెలంగాణ పోలీసులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలు చేశామంటున్న పోలీసులు. ఇవి ఇవాళ విశేషాలు. స్టే ట్యూన్ టు SS న్యూస్.